మెగా వర్సెస్ అల్లు కాంపౌండ్ల మధ్య విభేదాలున్నాయని చాలా రోజులుగా ప్రచారం నడుస్తుంది. తాజాగా పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా చేసిన వ్యాఖ్యల వల్ల, అంతకు మునుపు ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్ తన స్నేహితుడైన నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి గారికి మద్దతు తెలపడం వల్ల మరలా ఈ విషయం చర్చల్లోకి వచ్చింది. కానీ నేనైతే విభేదాలు ఉన్నాయని అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు ఒకసారి గతంలోకి వెళ్ళి చెప్పను బ్రదర్ అని చెప్పినప్పటి నుంచి గమనిస్తే, దాని తర్వాతే ఆర్జీవీ విషయంలో పవన్ కళ్యాణ్ గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ భవనంలో నిరసన చేసినప్పుడు అల్లు అర్జున్ వచ్చి ఇచ్చిన మద్దతు, ఆపై 2019 ఎన్నికలప్పుడు అల్లు అర్జున్ పాలకొల్లుకెళ్లి తెలిపిన మద్దతు, అంతెందుకు అల్లు ఫ్యామిలీలో ఒకటిగా అన్నింటిలో తానై ఉండే బన్నీవాసును పవన్ కళ్యాణ్ జనసేన ప్రచార విభాగం చైర్మన్గా నియమించడం, అల్లు అర్జున్ వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ పెళ్లి వేడుకలకు ఇటలీ వెళ్లి అటెండ్ అవ్వడం, నిహారిక ఆహాలో ప్రోగ్రాం చేయడం, రామ్ చరణ్కు కూతురు పుట్టినప్పుడు అపోలో హాస్పిటల్కి వెళ్లి కలవడం, అన్నీ చూసిన తర్వాత కూడా విభేదాలు ఉన్నాయంటే ఓసారి ఆలోచించాలి. జనసేన పార్టీ అభివృద్ధి కోసం అల్లు ముద్రని, ఆహా వ్యాపార అభివృద్ధి కోసం మెగా ఫ్యామిలీ ముద్రని వాడడం తెలిసే వ్యూహాత్మకంగా తగ్గించేశారని అనుకుంటున్నాను.